హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గొప్పగా ఆరాధన జరిగింది. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉండి ఇంకా గొప్పగా దేవుని ఆరాధించాలని మనకున్న తలాంతులతో, మనకున్న రిసోర్సెస్లో, మనకున్న సమయంలో, మనకున్న శక్తిలో, మనకున్న బలంలో, మనకున్న జ్ఞానంలో దేవుడు ఇంకా మనల్ని అభివృద్ధి చేసి, దేవుడు ఇంకా తలాంతులతో నింపి, ఇంకా సహాయం పంపించి మనల్ని ఇంకా అంచెలంచెలుగా హెచ్చించాలని ప్రార్థన. అయితే ఇది దేవుడు మొదలుపెట్టిన కార్యం మన జీవితంలో. ఇలా మనం కలుసుకోవటం కానీ, ఇలా మనం అందరం కూడా కలిసి ఆరాధన చేయటం కానీ, ఒక సంఘంగా, చిన్న సంఘంగా, ఒక చిన్న సమూహంగా ముందుకు వెళ్ళటం కానీ. బట్ నేను ప్రార్థనలో గడిపినప్పుడు, నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, దేవుడు నాకు చూపిస్తున్న దర్శనాలు కానీ, దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు కానీ చాలా అతీతంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్కి, లేకపోతే మనం ప్రస్తుత సమయంలో మనం ఎలా అయితే ఉన్నామో ఈ స్థితిలో, దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాట్ ఐ సీ ఇస్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు గాడ్ అండ్ వర్షిపింగ్ అండ్ ప్రైజింగ్ విత్ అస్. దేవుడు ఆ దినం కూడా అనుమతిస్తాడు మన జీవితంలో. కానీ ఇదంతా సిద్ధపాటు, ఇదంతా మనం వీఆర్ గోయింగ్ త్రూ అ ప్రాసెస్, రైట్? ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు అంట, టీచర్ ఇస్ ద వన్ హూ ఇస్ ది మోస్ట్ సైలెంట్, రైట్? we heard that, someone told that the other day. పరీక్ష జరుగుతున్నప్పుడే టీచర్ కామ్గా ఉంటుంది, సైలెంట్. సో వీఆర్ గోయింగ్ త్రూ అ సీజన్ టెస్టింగ్, వీఆర్ గోయింగ్ త్రూ అ సీజన్ ఆఫ్ టెస్ట్ ఫర్ అవర్ ఫెయిత్. And God is silent during these days. God is silent during this testing period. Please understand that He is with you. Just like how that teacher is in that examination room, but she is silent. God is with us during this process. తలలు వంచండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అయితే అందరూ చాలా ధ్యానంగా వినండి. గుర్తుంచుకోగలిగితే రిఫరెన్సెస్ కానీ, లేకపోతే దేవుడు నా హృదయంలో ఏదైతే పెట్టాడో ఇవి మీరు కనెక్ట్ చేసుకోగలిగినా, లేకపోతే ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోగలిగితే, నా ప్రార్థన అదే. ఎందుకంటే విత్తబడుతున్న ఏ ఒక్క వాక్యమైనా, విత్తబడుతున్న ఏ ఒక్క రెఫరెన్స్ అయినా, ఏదైనా కూడా అపవాది వచ్చి దొంగలించుకుని పోకూడదు. ఆ బోధ తొలగిపోకూడదు. శ్రేష్టమైన ఆ బోధ, శ్రేష్టమైన దేవుని వాక్యం అలా నిలిచి ఉండాలి. దావీదు అంటాడు కదా, హృదయం అనే పలక మీద రాసుకున్నాను, నేను పాపం చేయకుండా ఉండునట్లు నీ వాక్యము నేను నా హృదయం మీద రాసుకున్నాను అని. అలా దేవుని వాక్యము మన హృదయాల మీద ఉండాలి. నేటి దినం నా దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో ఈ వాక్యము అతి ముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనిద్దాము, జాగ్రత్తగా విందాము. దాని కొరకు దేవుడే మనకు సహాయపడాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థనతోనే మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ ప్రేమమయుడ, కృప కలిగిన తండ్రి, నా దేవా, నా ప్రభా, మస్తుతులపైన ఆసీనుడమైన నా దేవునివి నాయన, మేము సేవించే దేవునివి, నా కుటుంబము, నా సంఘము సేవించే దేవునివి నీవు ప్రభా. నా యేసయ్య, మరి నీ చెవి యొగ్గి ప్రభా ఈరోజు మా ఆరాధనను ఆలకించావు, మా మొరను ఆలకించావు, మా మొరను లాలించే దేవునివి నీవని. అయ్యా, మరి వాక్యంలోకి ముందుకు వెళ్తుండగా తండ్రి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ నీ నోటి నుండి వచ్చి ప్రతి ఒక్క మాట, ఆ మాటను బట్టి వాడు జీవిస్తాడని ప్రభా వాక్యం చెప్తుంది కనుక అయ్యా, ఈ నేటి దినాన్ని ఏదైతే ఆత్మీయంగా మాకు ఈ ఆహారం సిద్ధపరిచి ఉన్నావో అది మెండుగా మమ్మల్ని దాని ద్వారా పోషించమని, మమ్మల్ని తృప్తిపరచమని, మా సేద తీర్చమని అడుగుచ్చు. ఎండిపోయిన మా జీవితంలో తండ్రి తిరిగి ఆ ఎండిపోయిన స్థితిని చిగురింపజేయగలిగేది నీ వాక్యం. నీ వాక్యం ఉండే శక్తి అది. కూలిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన బ్రతుకులు, చీకటిలో నలిగిపోతున్న జీవితాల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చేది నీ వాక్యం. అలాంటి శ్రేష్టమైన వాక్యంతో మమ్మల్ని దీవించి, గద్దించి, ఒప్పింపజేసి, నేర్పించి, మమ్మల్ని సరిచేసి, మా కనులు తెరిచి వినగలిగే చెవులు మాకు దయచేయమని నేటి దినాన్ని. ముందున సమయము, ప్రసంగము, వాక్యము సమస్తము నీ చేతికి అప్పగిస్తా. అయ్యా, నీ మహిమకు నువ్వు జరిగించమని. నీ మహిమను దొంగలించేది ఏది మా మధ్యలో ఉండనివ్వకుండా, ఈ సంఘంలో ఎన్నటికీ ఎప్పటికీ ఉండనివ్వకుండా ప్రభు. అలాంటి దుస్థితి ఎప్పటికీ కూడా మాలో ఎవరికి కలగనివ్వకుండా, జీవపు డంబం కానీ, శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ ఏది ఉన్నానో ప్రభు నరికివేసి పక్కన పడివేయమని ప్రభు. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మేము చేయు ప్రతి విషయంలో ప్రభు నీకే చెల్లునుగాక అని ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం నాయన.
ఆమేన్. అయితే చూద్దానండి, మార్కు సువార్తలోని కొన్ని మాటలు మనం చూద్దాము, ధ్యానిద్దాము. అయితే ఇదే మార్కు సువార్తలో ఎక్కడికి ఇవి కనెక్ట్ అవుతున్నాయి, లేకపోతే ఎలాంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, రెవల్యూషన్ ఏంటి ఇందులో ఉన్నవి, లేకపోతే వాట్ ఈస్ గాడ్ ట్రైంగ్ టు టీచ్ అస్ అండ్ ద థింగ్స్ దట్ హీ డస్, వై హీ డస్ దెమ్, all these things, I'll try to put them before you and what God has put in my heart today. We'll turn our Bibles to Mark chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయంలోని మొదటి వచనాలు, మొదటి 1 నుంచి 11వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మార్కు 1 నుంచి 11 వరకు. అయితే ఇక్కడ చూస్తే మార్కు సువార్తకు వచ్చేసరికి ఇప్పటి వరకు వాళ్ళు పయనమే వస్తున్నారు. దేనికి పయనమే వస్తున్నారు? యెరూషలేమునకు వెళ్ళటానికి పయనమే వస్తున్నారు ఇప్పటిదాకాని. అయితే ప్రభు ఈ మార్గము యెరూషలేంలో ఏదైతే ఆయన కొరకు సిద్ధపరిచి ఉన్నదో, పోయిన వారం నేను చెప్పాను, ఏమని చెప్పాను? ఆయన అన్యజనులకి అప్పగించబడతాడు, వేధింపబడతాడు, అపహసించబడతాడు, రైట్? ఇవన్నీ చాలా డీటెయిల్లో ఆయనకి యెరూషలేంలో వాట్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. కానీ ఆయన వేగిరపడుతున్నాడు, ఆయన అక్కడ వెళ్ళటానికి చాలా ఆత్రంగా ఉన్నాడు. అది శిష్యులు చూసి వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి ఈ వ్యక్తికి అక్కడ హ్యూమిలియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్, డెత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్, ఇంత ఘోరమైన అవమానము ఆయన కొరకు అక్కడ సిద్ధపరచబడి ఉందంటే ఈయన దానికోసం వేగిరపడితే ఇంత ఆత్రం పడుతున్నాడు ఏంటి? మనందరికంటే ముందుగా ఆయనే వెళ్తున్నాడు. యెరూషలేం దారిలో యెరికో నుంచి బయలుదేరి ఆ ఈస్ట్ నుంచి అందరూ ఆ యెరూషలేంకి వాళ్ళు సమీపిస్తుండగా మనం పోయిన వారం అదే ధ్యానం చేసాం. వీళ్ళకి అర్థం కావట్లేదు. దేవర్ యాంగ్షియస్ అండ్ దేవర్ వరీడ్. ఎవరైనా చావుకు ఇంత ఆరాటంగా పోతారా? మనమైతే ఇలా వెళ్ళేవాళ్ళం కాదు, ఇంత ఆరాటపడుతూ. చచ్చిపోవడానికి ఎంత ఆరాటం ఏంటి? కానీ ఆయన వచ్చిందే ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కదా. He'll crush the head of the enemy and he'll bruise his heel. ఆదికాండం 3వ అధ్యాయంలోనే చెప్పబడింది. దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు ఎలా ఆయన ఈ మానవాళిని తిరిగి పడిపోయిన ఈ స్థితి నుంచి మళ్ళీ తిరిగి కాపాడబోతాడో మన తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ ఆదికాండంలో 3వ అధ్యాయంలోనే మనకు ఉంటుంది ఆయన ప్రవచనం. అయితే యెరూషలేముకి ఇప్పుడు సమీపిస్తున్నారనమాట. సమీపిస్తున్నప్పుడు చూద్దామండి, అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇది పామ్ సండే రోజు ఎక్కువగా చెప్పే వాక్యం, మట్టలాదివారం రోజు తీసుకుని ఈ వాక్యాన్ని జనరల్గా ఆయన ఆ గాడిద పిల్ల మీద ఆ గాడిదతో రావటము, ఆ మట్టెలందరూ వేయటము, ఆ మట్టెలు వేసినప్పుడు హోసన్నా హోసన్నా అని అరవటము, అయితే హోసన్నా మీద ఉన్న పాటలు పాడటం కానీ ఇదంతా మట్టలాదివారం జరిగేది. కానీ ఇందులో ప్రాముఖ్యమైనవి చాలా మిస్ అవుతూ ఉంటాయి అని నా భావము. ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ చాలా విషయాలు కనెక్ట్ అవుతాయి, ఇక్కడ చాలా విషయాలు ఆయన నెరవేరుస్తున్నాడు ప్రవచన రూపంగా. అవి చాలా దగ్గరలో నేను వినలేదు. దేవుడు బయలుపరిచిన ఆ విషయాలను నేను మీతో భారంతో పంచుకోవాలనుకున్నాను నేటి దినాన్ని. అందుకనే ఇది చెప్దాం అనుకున్నాను ఈ దినాన. అయితే గమనించండి, 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదివితే కనుక, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. అయితే యెరూషలేముకు సమీపిస్తున్నారంట. యెరూషలేం ఇంకా సమీపించలేదు, కానీ జస్ట్ బిఫోర్ జెరూసలేం కొన్ని మీటర్స్, కొంత డిస్టెన్స్లో ఉన్నప్పుడే వాళ్ళు బెతనీ ఇంకా బెత్ఫేజ్, రైట్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే బెత్పగే బెతనియా. అయితే ఇది ఒక ఆర్డర్లో వెళ్తుంది. అంటే బెత్పగే తర్వాత బెతనియా వస్తుంది, బెతనియా తర్వాత ఒలీవే కొండ, రైట్, అదే అంటున్నారు కదా ఇక్కడ, ఒలీవే కొండ. అక్కడికి ఒలీవల కొండ దగ్గరనున్న బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు, ఈ ఒలీవల కొండకి చాలా ప్రాముఖ్యత ఉన్నది మన బైబిల్లోని కదా. రూపాంతరం చెందడం కానీ లేకపోతే చాలా విషయాలు, ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ బైబిల్. సో ఇక్కడ అదే కొండ మీదకి వచ్చినప్పుడు ఇది ఎంత ముఖ్యమైన, తర్వాత మనం వేరే వాక్యాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు అది అబౌట్ 300 meters హై ఉంటుంది అనమాట. అంటే ఆ ఎత్తులో ఆ పర్వతం ఉంది. ఒలీవ ఆ పెద్ద పర్వతం కాదు, నార్మల్ పర్వతము. అంటే ఒక 300 meters ఒక హైట్లో ఉన్న ఆ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ నుంచి యెరూషలేం చాలా చక్కగా కనబడుతుంది.
మనం ఎప్పుడైనా దేవుడు అనుమతిస్తే లేకపోతే దేవుని కృప ఉంటే కనుక మనం ఎప్పుడైనా ఇస్రాయెల్ టూర్ ఒకవేళ వెళ్తే కానీ ఆ ఒలివే కొండ మీద కొన్ని హోటల్స్ ఉంటాయి. ఆ ఒలివే కొండ మీద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీద ఆ రెస్టారెంట్స్, ఆ హోటల్లో మీరు ఒకవేళ స్టే చేయగలిగితే మనం కానీ రాత్రిపూట చూసినప్పుడు యెరూషలేం చాలా చక్కగా కనబడుతుంది అక్కడ నుంచి. ఇట్స్ అ నైస్ వ్యూ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. అక్కడ నుంచి ఒక 300 meters హైట్లో ఉంటుంది జెరూసలేం కంటే. అక్కడ నుంచి యెరూషలేం మంచిగా సిటీ అంతా నీకు విస్తారంగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆయన ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులతో అంటున్నాడంట, వెళ్ళి ఒక గాడిద పిల్లను మీకు ఎదురుగా ఉన్న ద ఆపోజిట్, ద సిటీ ఆపోజిట్ టు యూ, అక్కడ వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పండి, ఎవరు కూర్చుండని. ఎందుకంటే ఆ రోజుల్లో యూదుల సాంప్రదాయం ప్రకారం యూదుల రాజులు కానీ వాళ్ళు ఎవరైనా కూర్చున్న గాడిద మీద కాదు, కూర్చున్న గుర్రం మీద, రాజులు కదా వాళ్ళు వేరే ఎవరు కూర్చోకూడదు, వాళ్ళ గుర్రం మీద వాళ్ళే కూర్చోవాలి, అది ఆయనది, ఇంకెవరు కూర్చోలేదు, ఆయనకు చెందినది అని మాత్రం, దానికి మాత్రం సాదృశ్యం. అయితే యేసయ్య కూడా అదే అంటున్నారు, ఎవరు కూర్చొని ఒక గాడిద పిల్లను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక గంభీరంగా, చాలా దృఢంగా, చాలా బలంగా ఉండే ఈ గుర్రాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద రథాలు కానీ కాదు. యేసయ్య అంటుంది ఏంటంటే ఒక గాడిద పిల్లని, ఎవరు కూర్చొని ఒక గాడిద పిల్లని తీసుకుని రమ్మని. ఇది కూడా ఒక ప్రవచనం నెరవేర్చబడుతుంది. చాలామంది ఏమనంటారంటే అనటం కాదు, ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఏది అన్నప్పుడు జకరియా గ్రంథం, ఈరోజు కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం తృప్తంగా చూద్దాం, తొందరగా రిఫ్లెక్ట్ చేద్దాము. జకరియా గ్రంథము 9:9 చూడండి, ఎవరైనా దయచేసి చదవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి, ఏమవుతుందో అక్కడ. గాడిద పిల్ల అని అన్నప్పుడు ఆ ప్రవచనం అన్నది చదవండి. చాలండి, ఇక్కడ చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా గ్రంథంలో చెప్పబడిన ఈ మాత్రమే కాదు, చాలామంది యూదులు ఏమనుకున్నారంటే మెస్సయ్య ఈ రకంగా దీనుడిగా అయితే రాడేమో. ఎందుకంటే దానియేలు గ్రంథం 7:13లోని ఎలా చెప్పబడిందంటే ఆయన మేఘారుడై ఆ మేఘాల పైన ఆయన దూతలతో కలిసి రావటం నేను చూశాను. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 13వ వచనంలోని దానియేలు ఒక దర్శనం చూసినప్పుడు చెప్తాడు, ఆ మెస్సయ్య రాకలా ఉంటుందని. అయితే చాలామంది ఇశ్రాయేలీలు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు ఏమనుకునేవారు అంటే అంత గంభీరంగా మెస్సయ్య, ఇప్పటికి కూడా వాళ్ళు బిలీవ్ చేసేది అదే. అకార్డింగ్ టు Daniel chapter 7, those verses, they believe the coming of the Lord, the coming of Messiah would be అంత గంభీరంగా ఉండబోతుంది అని వాళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతారు. కానీ ఈయన ఇలా వచ్చేసరికి జకరియా 9:9 ప్రకారంగా, అంటే దానియేలు గ్రంథంలో అలా వస్తాడని రాయబడలేదు, అలాంటిది నేను చూశాను, అలాంటి గంభీరంగా ఆయన ఉన్నాడని దాని నుంచి వాళ్ళు ఒక మీనింగ్ అలా తీసుకొని మెస్సయ్య అనేవాడు ఇలా రాబోతున్నాడేమో, ఇలానే వస్తాడు అని చెప్పి వాళ్ళు దాని నుంచి తీసుకున్న అర్థం. కానీ స్క్రిప్చర్ అలా చెప్పట్లేదు. జకరియా గ్రంథంలో 9:9 మనం ఇప్పుడు చదివినట్టు నీ దీనుడనై గాడిద పిల్ల మీద, గాడిద అందులో ఇప్పుడు మనం చదివినట్టు ద కోల్ట్ అండ్ ద డాంకీ, రైట్, దాని మీద చాలా దీనుడనై వస్తాడు అని చెప్పి రాయబడింది. అందుకు ఇక్కడ యేసయ్య అక్కడికి వెళ్ళి ఎవరు కూర్చొని ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మని అక్కడ చెప్తామని. అయితే ఇది దీనికంటే కూడా ముందుగా ఇంకా ఈ రూట్స్ అన్నవి ఇంకా వెనక్కి వెళ్తాయి. చాలామంది ఇక్కడ జకరియా 9:9 దగ్గర ఆగిపోతాం, కానీ దేవుడు ఈ విషయాన్ని ఇంకా ఎప్పుడో చెప్పబడింది. ఇందాక మనము బైబిల్ రీడింగ్లోని మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం మనం? ఆదికాండం 49, దయచేసి తిప్పండి. ఆదికాండం 49 ఏం జరుగుతుంది? ఆదికాండం 49లో మొత్తం అవుద్దండి. 49లోని మనం ఎక్కడి నుంచి చూద్దామంటే, ఒక నిమిషం, 49లో 8 నుంచి 11 వరకు చదవండి. అయితే ఒక్క నిమిషం ఇక్కడ గమనించండి. ఇక్కడ 49వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం జరుగుతుందంటే, యాకోబు తన కుమారులకు ఇస్తున్న దీవెన.
He's blessing his sons, right? Jacob's blessings to his sons. That is what is happening in chapter 49. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, రూబేను మొదటి కుమారుడు, కానీ ఆ దీవెన పొందుకోలేకపోయాడు. ఎందుకు పొందుకోలేకపోయాడు? బిల్హా అన్న తన తండ్రి యొక్క కాన్క్యుబైన్, రైట్? తెలుగులో ఏమని ఉంటుందండి అక్కడ? అపవిత్రం చేశాడు ఆమెతో. బిల్హా అన్న ఆమెతోని, కాన్క్యుబైన్ అని ఇంగ్లీష్లో అంటాం, కానీ తెలుగులో దానికి ఇంకొక పదం ఉంది, తర్వాత చూద్దాం. బట్ తనతో అలాగా సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉంది కాబట్టి, అలా వ్యభిచరించాడు కాబట్టి తను ఆ బ్లెస్సింగ్ అన్నది కోల్పోతాడు. తర్వాత ఉంపుడు గత్తలు, కాంక్యుబైన్స్, ఉంపుడు గత్తలు అని, కానీ బైబిల్లో ఇంకా వేరే పదం ఉంటుంది దానికి. లేదు, కాన్క్యుబైన్ అన్న వాళ్ళకి ఒక పదం ఉంటుంది, అది తర్వాత మనం చూద్దాం, నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు. సో అలా ఆ బిల్హా అన్న ఆమెతోని అలా వ్యభిచరించినప్పుడు, అలా తప్పుడు పని చేసినప్పుడు తను ఆ దీవెన, ఆ బ్లెస్సింగ్ అన్నది యాకోబు నుంచి కోల్పోతాడు. దాని తర్వాత సిమియోను, లేవి ఏం చేశారంట? ఆ పైన వచనంలో మనం చదువుకుంటూ వచ్చాము, ఉత్తర ప్రత్యుత్తరాల్లో. సిమియోను, లేవి ఏం చేశారంటే వాళ్ళ కోపం, వాళ్ళ ఉద్రేకంతో వాళ్ళు ఎందుకు ఆ కోపం ఎందుకు చూపిస్తారు? ఎక్కడ చూపిస్తారు ఆ కోపం? దీనా వాళ్ళ చెల్లి వాళ్ళను తను పాడు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ నరికివేయటము, ఇదంతా మనకు తెలుసు. ఆ వైలెన్స్, వాళ్ళు ఆ ఖడ్గముతో ఏ రకమైన ఆ హత్యలు చేసి అంతా చేసి వాళ్ళ కోపోద్రేకంతోనే వాళ్ళు ఈ దీవెన కోల్పోతారు. అయితే ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ అన్నది యూదాకు వస్తుంది. అదే 49వ అధ్యాయంలోని యూదాతో ఏమంటున్నాడో చూద్దామండి. 8వ వచనం ఇప్పుడే చదివారు కదా. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ముగించండి, 9 నుంచి 11 వరకు చదవండి. తొలగదు, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లలను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తంలో తన వస్త్రమును నింపును. చాలండి. చూసారా, ఇక్కడ ఎప్పుడో ఆది కాండంలో అక్కడ 49వ అధ్యాయంలోనే చెప్పబడింది ఏంటి? యూదా గోత్రపు సింహము. ఆయన వచ్చేటప్పుడు కూడా ఒక కొదమ సింహము వల్లే వస్తాడు. ఇప్పటికీ కూడా ద లైన్ ఆఫ్ జూడా అని మనం రెఫర్ చేస్తాం కదా. దట్స్ హౌ వి రెఫర్ జీసస్, లైన్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహము. సో ఆ దీవెన ఆ యాకోబు నుంచి, అక్కడి నుంచే ఆ యూదా గోత్రపు సింహం అని ఈ రోజు వరకు కూడా మనం అలా చెప్పబడుతుంది. ఆ మాత్రమే కాదు, 10వ వచనంలో షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఆ మాత్రమే కాదు, ఆ డాంకీ, రైట్, ఆ గాడిద పిల్ల అన్న విషయం మనం ఎక్కడ చూస్తున్నాం అంటే ఇక్కడ ఆది కాండంలోనే 11వ వచనంలో చెప్పబడింది. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. సో ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ far beyond than Zechariah. It's going all the way back to Genesis. ఇది ఏ విషయం అయితే ఈయన ఇక్కడ కోరుతున్నారో, వాళ్ళ ఇద్దరు శిష్యుల్ని పంపించి, లెట్స్ గెట్ బ్యాక్ టు మార్క్ చాప్టర్ 11. అదే ఆయన ఇక్కడ ఇద్దరు శిష్యులను కూడా పంపించి ఏమని అడుగుతున్నాడండి? 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూనూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇద్దరు శిష్యులకి ఇవ్వబడిన ఆజ్ఞ. అయితే చూడండి 3వ వచనంలో, ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అయితే ఆ రోజుల్లో కూడా ఏదైనా రాజుకి ఒక ఎనీ యానిమల్ ఆఫ్ లేబర్, రైట్, లేబర్ చేసే ఏ యానిమల్ అన్న, దూడ, ఎద్దులు కానీ లేకపోతే గాడిదలు కానీ, ఎనీ యానిమల్ ఆఫ్ లేబర్, ఇఫ్ ద కింగ్ వాంట్స్, ఒకవేళ రాజుకు అవసరం అయితే గనక వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. దే హ్యావ్ టు కమెండియర్
They have to commandeer that animal of labor if the king wants or the king is required of that animal. If king requires that animal, he can commandeer that animal of labor and అది ఇవ్వాలి. సో అలాంటి ఒక రూల్ లేకపోతే అలాంటి ఒక అథారిటీ జీసస్ ఇస్ ఎక్సర్సైజింగ్ హియర్, దట్ సేమ్ అథారిటీ దట్ హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ దట్ డాంకీ, దట్ హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ దట్ కోల్ట్. అది తీసుకొని రండి అని ఒకవేళ అడిగితే గనక ఏమని చెప్పాలని చెప్తున్నారంట, ఎవరైనా అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడి. కూరియోస్, కూరియోస్ అన్న పదం అక్కడ ప్రభువు అని అన్నప్పుడు కూరియోస్ అన్న పదం ఉపయోగించబడింది. మార్క్స్ వార్తలో ఇంకా ఎక్కడ కూడా తను యేసేకి రకమైన రెఫరెన్స్ ఇవ్వలేదు ఆ గ్రీక్ పదంతో. కూరియోస్ అన్నప్పుడు మాస్టర్ ఆర్ ద మోస్ట్ హై అలాంటి ఒక పదము ఉపయోగించబడి అలా ఏమంటున్నారంటే ప్రభువునకు కావాల్సి ఉన్నది కనుక అని చెప్పండి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. తర్వాత 4-5 వచనాలు మీరు చూస్తే, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. సో వాళ్ళు ఆ గాడిద పిల్లను తీసుకొని ప్రభు దగ్గరికి తిరిగి వస్తున్నారు. ఆ 7వ వచనం చూడండి, వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఆ గాడిద పిల్లను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ పై వస్త్రాలు, వాళ్ళ బట్టలను తీసి ఆ గాడిద పైన ఒక శాడల్ అంటారు కదా, సో అలాగా కూర్చోటానికి పరిచి ఆయన దాని మీద కూర్చోబెట్టారంట. ఇది మనం ఎక్కడ చూస్తామో వాక్యంలో ఒక దగ్గర జరుగుతుంది. ఇది సేమ్ ఇదే విధంగా వాళ్ళ పై వస్త్రాలు ఆ రాజుకి అథారిటీ, ఇలా పై వస్త్రాలు పడివేయటం అంటే ఏంటంటే వి సబ్మిట్ టు యువర్ అథారిటీ, వి విల్ బీ లాయల్ టు యూ and we will follow you and we will support you in whatever you do. దీనికి చిహ్నము మన పై వస్త్రాలను పడివేయటం అంటే మేము నువ్వు రాజువని, లేకపోతే నీ అథారిటీకి, నీ ఆజ్ఞకు, నీ ప్రభుత్వానికి మేము లోబడుతున్నాము, నువ్వు మా ప్రభుడు కనుక నీ ప్రభుత్వానికి మేము లోబడుతున్నాము, అండ్ వి సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మనకి ఇదంతా ఎలా అర్థమైంది? దీనికి ఇది సాదృశ్యం, దీనికి ఇది చిహ్నం అని మనకు ఎలా అర్థమవుతుందని అంటే 2వ రాజుల గ్రంథము చూద్దాము, 9వ అధ్యాయం చూద్దాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చెప్పండి, 2వ రాజులు 9. అయితే దాన్ని చదివే ముందు ఒక చిన్న కాంటెక్స్ట్. 2వ రాజులు 9వ అధ్యాయం చూడండి. అయితే పాత నిబంధన అంతా కూడా మనం చూసినప్పుడు అందరిలో కంటే కూడా దుష్టమైన ద ఈవిల్ వన్ ఒక రాజు పేరు చెప్పమంటే ఏ రాజు పేరు మనకు అందరికి జ్ఞాపకం వస్తుంది? ఆహాబు, రైట్? ఆహాబుది ఎంత విస్తారమైందంటే, ఎంత ఆయన దుష్టత్వం ఏ లెవెల్కి, ఎంత హైట్స్కి వెళ్ళిపోయిందంటే ద లార్డ్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ హెమ్. స్క్రిప్చర్లోనే రాయబడింది, వాక్యంలోనే రాయబడింది, ద లార్డ్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ హిమ్. ప్రభు విసిగిపోయాడంట ఇంకా వీడి చేష్టలు, లేకపోతే తన కంపానియన్ యెజ్బెల్ చూసాం కదా, యెజ్బెల్ చేసిన పనులకు కానీ వీటన్నిటితో విసిగిపోయి దేవుడు ఏమని అంటాడంటే ఎలీషాతోని ఒక మాట పంపిస్తాడు. ఎలీషాతో ఏ వాకు పంపిస్తాడంటే, ఇగో ఈ ఆహాబు ఉన్నాడు కదా, నేను విసిగిపోయాను, ఇంకా నాకు ఇది అవసరం లేదు, తినకి బదులుగా నువ్వేం చెయ్యంటే నీ ప్రవక్తలు ఉన్నారు కదా, అంటే ఎలీషా ట్రైన్ చేస్తున్న ప్రాఫిట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఈ రోజుల్లో ఒక పాస్టర్ కింద జూనియర్ పాస్టర్స్, అంటే ట్రైనింగ్ పొందుతున్న పాస్టర్స్, ఇలా కొంతమంది ఒక సమూహం ఎలా ఉంటుందో అలానే ఎలీషా కింద కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. అందులో నీ ప్రవక్తల్లో ఒక ప్రవక్తను పంపించి, ఎవరి దగ్గరకు పంపించు? జేహూ దగ్గరకు పంపించు. జేహూ దగ్గరకు పంపించి, ఇదిగో ఈ బుడ్డె నూనెను తనతో పాటు పంపించు, నీ ప్రవక్తతో పాటు పంపించి, జేహూని నేను రాజుగా ఎంచుకుంటున్నాను ఇశ్రాయేల్ పైన, అయితే వెళ్ళి తనని అభిషేకించమను ఈ బుడ్డె నూనెతో అని చెప్పి దేవుని వాక్కు ఎలీషాకు వస్తుంది. ఎలీషాకు వచ్చినప్పుడు అప్పుడు ఎలీషా తన ప్రవక్తలో ఒక ప్రవక్తని ఇలాగా నూనె ఇచ్చి ఇలాగా దేవుని వాక్కు చేత పంపిస్తాడు. అదే ఇక్కడ 9వ అధ్యాయంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చదవండి ఒకసారి 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి.
ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని నీ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోగ్యలాగునకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన ఎక్కడనున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తులుగా చేస్తునని యెహోవా శపించుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తప్పు తీసి పారిపోము. ఆమేన్. అదే చూడండి, ఇక్కడ జేహూకి ఎలా తనని అభిషేకించాలి, అభిషేకించిన వెంటనే తలుపు తీసుకుని అక్కడ నుంచి పారిపో. వెంటనే ఎలీషా తన ప్రవక్తలకు చెప్పి పంపిస్తున్నాడు, ఒక ప్రవక్తకి ఆ నూనె ఇచ్చి. అయితే కింద జరిగేదంతా ఏంటంటే, దాని తర్వాత తను వెళ్ళటము, ఆ ప్రవక్త ఎవరైతే ఎలీషా పంపిస్తున్నాడో ఆ ప్రవక్త వెళ్ళటము, తర్వాత జేహూ దగ్గరికి వెళ్ళి ఏం కావాలయ్యా అని జేహూ అడిగినప్పుడు, నాలో వీళ్ళలో ఎవరితోనైనా మాట్లాడాలో మనలో అంటే నీతోనే మాట్లాడాలన్నప్పుడు ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి, ఒక పక్కన ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి జేహూతో మాట్లాడి తన నెత్తి మీద ఆ రోజులు అభిషేకించినప్పుడు ఎలా అంటే మొత్తం ఇలా కారుతుంది. వెన్ దే పోర్ ది ఆయిల్, ఇట్ యూస్ టు ఇలా మొత్తం పోర్ అవుట్ అయ్యేది. అండ్ ఎంత దాని సుగంధ ద్రవ్యాలతో నిండి ఉండేది అది. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ వాకింగ్, కొంచెం డిస్టెన్స్లోనే తను నడుచుకొని వెళ్ళినా కూడా ఆ పర్ఫ్యూమ్, ఆ స్మెల్ తగులుతుంది అనమాట. ఆ ఆయిల్లో అంత ఫ్రేగ్రెన్స్ అంత ఇది క్యారీ చేస్తుంది అనమాట. సౌల్ని అభిషేకించినప్పుడు కూడా అదే రకంగా అభిషేకించాడు కదా సమూయేలు. దావీదును కూడా అదే రకంగా అభిషేకించాడు. అంటే ఆ ర్యామ్స్ హార్న్ కదా, ఆ కొమ్ములోని ఆ నూనెను పెట్టి ఇలాగ తల మీద నుంచి అలా పోస్తారనమాట. అది అలాగా బాడీ అంతా డ్రిప్ అవుతుంది అలాగా. అండ్ అలానే నడుచుకొని వెళ్ళాడు సౌలు. అలానే ఈ వ్యక్తి కూడా ఉండటం మనం చూస్తాం. ఈ వ్యక్తిని కూడా అలానే జేహూను కూడా అలానే ఈ ప్రవక్త అభిషేకించాడు. అభిషేకించినప్పుడు వీళ్ళు ఏమని అంటారంటే, ఈ పిచ్చి ప్రవక్త ఎందుకు వచ్చాడు, అలాగా వీళ్ళు హేళన చేస్తారు. 11వ వచనం చదవండి. ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడగగా, అతడు వాని మాటలు మీరు ఎరుగై ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనేను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తులుగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతివేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించారు. ఆమేన్. చూసారా, అప్పుడు వాళ్ళ అధికారులు జేహూతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అడిగారంట, ఏంటి ఆ పిచ్చి ప్రవక్త వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, వెర్రివాడు కదా వాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏమైంది అది ఇది అని అన్నప్పుడు జేహూ ఏ విషయం అయితే తను బయలుపరచబడిందో ఆ విషయం చెప్పి, నేను అభిషేకించబడ్డాను అని చెప్పగానే, ఇది యెహోవా వాక్కు అని చెప్పగానే వాళ్ళందరూ అప్పటి వరకు వెర్రివాడు, పిచ్చి ప్రవక్త అని పిలిచిన వాళ్ళు ఆ వాక్కుని అంగీకరించారు. ఎందుకంటే యెహోవా దేవుని చేత పంపించబడిన వాక్కు గనక దాన్ని అంగీకరించి వెంటనే ఏం చేశారంట, 13వ వచనంలో, అంతటా వారు అతి వేగిరముగా తమ వస్త్రములను, ద సేమ్ థింగ్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ మార్క్ చాప్టర్ 11, తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద, జేహూ దిగొస్తున్న కింద కౌన్సిల్ నుంచి ఆ మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. నేను అదే చెప్పాను, పై వస్త్రాలు, పై బట్టలు పడివేయటానికి సాదృశ్యం, చిహ్నం ఏంటంటే నువ్వు మా ప్రభువి, లేకపోతే నువ్వు మా రాజువి. వి సబ్మిట్ టు యువర్ అథారిటీ అండ్ వి సపోర్ట్ వాట్ ఎవర్ యూ డూ ఫర్ అస్, రైట్? ఆ విషయమే ఇక్కడ మళ్ళీ తిరిగి వద్దాం మార్క్ 11కి. ఆ విషయమే ఇక్కడ మనం కూడా చూస్తున్నాం కదా, అదే విషయం ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ బట్టలను పరిచి ఆ గాడిద పిల్ల మీద ఆయనకి కూర్చోడానికి వాళ్ళు సిద్ధం చేశారంట. ఆ మాత్రమే కాదు, వాళ్ళు ముందుకు వెళ్తుండగా కూడా దారిలో కూడా బట్టలు పడివేస్తారు కదా. చూడండి, ఏడో వచనం చూడండి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. 8వ వచనం గమనించండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు అది చదువుదాం సరే. 8వ వచనం వరకు చూడండి, కొమ్మలను పరిచిరి. సో జేహూకి ఏ రకమైన
ఇది జరిగిందో, అంటే వాళ్ళ ఆ బట్టలను పరచడము, అలానే మన యేసయ్య కూడా వస్తున్నప్పుడు దారిలో కూడా ఒక రెడ్ కార్పెట్ పరుస్తాం కదా. రెడ్ కార్పెట్ అంటే అదే టు ఇన్వైట్ దెమ్ ఇన్ అ గ్రాండ్ వే. సో ఆ రకంగా ఒక రెడ్ కార్పెట్ అన్నట్టు తమ పై వస్త్రాలని, ఆ రోజుల్లో పై వస్త్రాలు పడేయటం అంటే చాలా గొప్ప విషయం, ఎందుకంటే క్లోత్స్ వర్ వెరీ కాస్ట్లీ బ్యాక్ దోస్ డేస్, రైట్? ఈ రోజుల్లో మనకి ఇంత ఫెసిలిటీ, ఇంత ఇన్ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో పై వస్త్రాలు, మనం వేసుకున్న మంచి బట్టలు అంటే చాలా ఒక రకమైన జనరస్ వర్షిప్ అది చెప్పాలంటే, రైట్? సో ఆ రకంగా పడేస్తూ, ఆ మాత్రమే కాదు, కొమ్మలను కూడా వేస్తున్నారంట, వాళ్ళు నరికి తీసుకుని వచ్చిన కొమ్మలు. ఆ కొమ్మలకు సాదృశ్యం ఏంటంటే విజయం, విక్టరీ, రైట్? విక్టోరియస్, వీ హ్యావ్ బీన్ విక్టోరియస్, మేము గెలిచాము. ఆ విక్టరీని చూపించడానికి ఆ కొమ్మలు దానికి సాదృశ్యం కనుక వాటిని కూడా పడేస్తూ ఉన్నారంట బట్టలతో పాటు. ఆ మాత్రమే కాదు, ఇక్కడ దేవుణ్ణి, ఆయనను ఆరాధిస్తారు. అంటే ఇప్పటి వరకు కూడా యేసుని తృణీకరిస్తూ, ఆయనను ఏదో అద్భుతాలు చేస్తాడు, లేకపోతే ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఇదిగో స్వస్థతలు చేస్తాడని చెప్పి వెంబడించిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆయనను ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారో 9వ వచనంలో చూడండి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక చుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. హొజానా, హొజానా అంటే మమ్మల్ని రక్షించు దేవా, ఇప్పుడే రక్షించు. సేవ్ us Lord, save now. హొజానా, హొజానా, హొజానా ఇన్ ద హైయెస్ట్, రైట్? మనం చాలా పాటలు కూడా పాడుకుంటాం, హొజానా, హొజానా, హొజానా ఇన్ ద హైయెస్ట్, హొజానా ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలములలో కదా, సర్వోన్నతమైన స్థలములలో ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అయితే దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, కీర్తనలు 118 చూడండి. కీర్తనలు చక్కని ఒక రెఫరెన్స్, కీర్తనలు 118 మొత్తం అవసరం లేదు. 118లో మనము 19వ వచనం నుంచి చూడండి. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు పట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యాను, అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. ఇప్పుడు చదవండి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. 26 యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక, యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. అవును, ఇక్కడ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపేటకు కొమ్ములను పట్టుడి. చాలండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు ఏ రకమైన ఆరాధన చేస్తున్నారన్నప్పుడు ఈ కీర్తనల గ్రంథము 118వ కీర్తనను పట్టుకుంటూ ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ హొజానా అన్న పదము, లార్డ్ సేవ్ us నౌ అన్న పదము ఇక్కడి నుంచి వచ్చినదే. 25వ వచనంలో ఏమనుంది? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఆ హొజానా అన్న పదము, దానికి అర్థము ఇక్కడ మనం చూస్తాం, 118వ కీర్తనలోనే మనం చూస్తాం. అయితే ఇది ఎందుకంత ప్రాముఖ్యత అని అన్నప్పుడు, దేవుణ్ణి మనకి నచ్చినట్టు మనం ఆరాధించొద్దు, దేవునికి నచ్చే విధంగా మనం ఆయనను ఆరాధించాలి. ఇది గమనించండి, ఇది చాలా ముఖ్యం. వాళ్ళు ఆ 118వ కీర్తన ఎత్తి పాడటానికి ఒక చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక చాలా అర్థం ఉంది అందులో. వాళ్ళు ఉట్టి కేకలు వేయలేదు, వాళ్ళు ఉట్టిగా ఆరాధించట్లేదు, వ్యర్థంగా ఆరాధించట్లేదు, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆరాధించట్లేదు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆయనకి ఇష్టంగా ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ రకంగా ఆరాధించారు. 118వ కీర్తనను తీసుకొని దాన్ని ఎత్తి ఆయనను ఆరాధిస్తున్నారు అక్కడ.
అప్పటిదాకా తృణీకరించిన జనం, అప్పటిదాకా హేళన చేసిన జనం, అప్పటిదాకా ఆయనని అవసరం కోసం